సామెతలు 28:20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దెబ్బలా దీవెనలు. ఏ విషయాల్లో నమ్మకం ఉండాలి? పౌలు పాస్టర్ గారు తిమోతి పాస్టర్ గారితో అంటారు, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి అని. మీ ఆత్మీయ క్షేమం కొరకు 5 సంగతుల మీద తీసుకొచ్చాను. ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తుడుగా ఉండాలని, అలాగే రెండవదిగా తన రక్షణ కొరకు దేవుడు వాడుకున్న సేవకుడు, ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి ఎదుట నమ్మకస్తులుగా ఉండాలని, రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేయలే, ఏదేను తోటలోనికి ఆదామును చేర్చినట్లుగా, గాయపడిన బాటసారిని పూటకోలి వానింటికి చేర్చినట్లుగా దేవుడు మనలో ఒక సహవాసంలో జతపరిచాడు. అంటే సంఘంలో, మందిరంలో నమ్మకస్తులుగా ఉండాలి. అలా వెళ్ళి వచ్చేది సరిపోదా? ప్రార్థనకి బైబిల్ సెలవిస్తుంది, మనం వెళ్ళే మందిరంలో ఏదో ఒక పరిచర్లో ఇన్వాల్వ్మెంట్లోకి రావాలి, పరిచర్య చేసేవారిగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. పరిచారకులుగా మనం ఉండాలి, ఏదో ఒక పరిచర్య మనం చేయాలి. మీరు జాగ్రత్తగా మనసు పెట్టి మీరు చూస్తే సేవకుల ప్రోత్సాహాన్ని బట్టో, దేవుని ప్రేరణ బట్టో, లేక మన ఇష్టాన్ని బట్టో ఏదో ఒక పరిచర్లో మనం ఇన్వాల్వ్లోకి చేయాలి. ఈ సేవకుడు కూడా చెబుతున్న విషయాన్ని ఒకసారి వింటారని నేను ఆశపడుతున్నాను. నేనేదో సొంతంగా నేను మాటలు చెప్పట్లేదు, బైబిల్లో ఉన్న విషయాల్ని నేను మాట్లాడుతున్నాను. ఇవే సంగతులు సంఘ క్రమాన్ని గుర్తించి మాట్లాడే ప్రతి సేవకుడు వారి సంఘాలకి బోధిస్తున్న విషయాలు ఇవే. మందిరానికి వచ్చిన ప్రతి పెట్ట ఏదో ఒక పనిలో పాలిభాగస్తులా ఉంది. ఏదో ఒక పనిలో వాలంటీర్గా ఉండే పనిలోనో, కొయ్యల్లో నిలబడి పాటలు పాడే పనిలోనో, వాయిద్యాలు వాయించే పనిలోనో, గొలుసు ప్రార్థనలు చేసే పనిలోనో, బాత్రూములు గడిగే పనిలోనో, వాలంటీర్స్గా దేవుని పని చేసే పనిలోనో, ఏదో ఒక పనిలో పాలిభాగస్తులవ్వండి. నాకు ఈ మాట చెప్పడం చాలా ఇష్టం. ఏంటో తెలుసా? నీ కొరకు నువ్వు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమో కానీ నా ప్రభు కొరకు నువ్వు పడిన ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు. బైబిల్లో రాసి ఉంటుంది, ఆయన నామం పేరిట పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏ పని అప్పగించినా ఎప్పుడు కూడా బిడ్డలారా, నువ్వు ఎంతైనా పని చేయి, ఎంత పని చేసినా ఇంత కూడా గుర్తింపు కోరుకోవద్దు. గుర్తింపు నువ్వు కోరుకున్నావా? మనుషులు నిన్ను పొగుడుట నీకు శ్రమ అంటాడు. మనుషులు పొగడ్త కొరకు ఏమీ చేయొద్దు. నేను ఇంత కష్టపడ్డా, నన్ను ఎవరు గుర్తించగా, నో. మనుషులు గుర్తించి ఇజ్రాయేలు షహబాష్ అని అన్నాను అనుకోండి, ఇజ్రాయేల్కి రావాల్సిన ప్రతిఫలం అంతా హుష్కాక అయిపోద్ది. విన్నారా? మనం పడిన కష్టాన్ని ఎవరు గుర్తించాలి? చెప్పాలి. ఎవరు గుర్తించాలి? దేవుడు ఒక్కడు గుర్తిస్తే గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. జాగ్రత్తగా మనసు పెట్టండి పిల్లారా. నేను మాట్లాడేది సంఘక్రమం. ఒక విశ్వాసి సంఘంలో చేర్చబడిన తర్వాత ఆ విశ్వాసి క్రమబద్ధీకరణలోనికి రావడం చాలా ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 4వదిగా పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి. 5, మన జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. 4వ సందర్భాన్ని మనం చూస్తున్నాం కదా, పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలన్న సంఘటన మీ ఎదురు తీసుకొచ్చాను. పరిచర్య చేయడం ఎంత ఆశీర్వాదమో, పరిచర్లో మనం పాలుపడు ఎంత దీవెనో మనకి అర్థం కాకపోవచ్చు. కానీ మనం చేసిన పరిచర్యను మరిచిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడు. ఆమేన్. హల్లెలూయా. పరిచర్య చేసే వాళ్ళు గుర్తింపును కోరుకునే స్థితిని కలిగి ఉండకూడదు. దేవుడు గుర్తిస్తున్నాడు అన్న భావన కలిగి పనిచేసే మనసు కలిగి ఉండాలి. అంతేగాని సేవకుడిని గుర్తించాలి, సేవకుడు నన్ను మైకులో పొగడాలి, సేవకుడు నా పేరు చెప్పాలి. కొంతమంది చూడండి, కోటలు పెట్టారు అనుకోండి, లిస్ట్ మొత్తం చదువుతారు. 10 రూపాయలు ఇచ్చి నా తల్లి కాడ నుంచి
₹1000 దాకా ఇచ్చిన అక్కయ్య దాకా లిస్ట్ మొత్తం చదవాలా. పేరు మిస్ అయిందా మొఖాలు మాడిపోతాయి. ఇంకంతే, సంఘం సర్వనాశనం అవడమే. ఇటువంటి దౌష్టికమైన పరిస్థితులు సంఘాల్లో దాపరిస్తున్నాయి. ఎందుకు అంటే మనిషి గుణపరచబట్టలేదు. దేవుని సన్నిధికి వస్తున్న మనం మన గుణాన్ని గుణపరుచుకొని గుణశీలుడైన దేవుని గణపరచగలిగితే మీ కుటుంబాల్ని దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. పరిచర్య చేయడం అంత ఆశీర్వాదం. ఇది పాకి పని కాదు, లేకపోతే పాచి పని కాదు. నీ తండ్రి ఎంట నువ్వు పని చేస్తున్నావు, సేవకుడితో కలిసి పని చేస్తున్నావు అని నీకు అర్థం అవ్వాలి.